సంగారెడ్డి జిల్లాలోని దోమడుగు గ్రామంలోని చెరువులో నీరు గులాబీ రంగులోకి మారింది. రాత్రి భారీగా వర్షం కురవడంతో వర్షం నీరు మాటున కాలుష్య జలాలను పరిశ్రమ యాజమాన్యాలు వదిలిపెట్టాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల వందల ఎకరాల పంట పొలాల్లోకి కాలుష్య జలాలు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు. కాలుష్య జలాలతో అనేక రోగాల బారిన పడుతున్నామని, అయినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఇటువంటి కలర్ నీళ్లు, ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీబీలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి 2 రోగాలు 3 రోగాలు ఉన్నాయి.